Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana gravitation 1 mark questions ni start chestunnam nana. But before entering this 1 mark questions nana mana channel lone already gravitation 4 marks, all 4 marks, important 4 marks already explain chestanu nana. Adi watch cheste 2 marks video నీకు చాలా ఈజీగా అర్థమైపోతుందన్న. ఆ రెండు వాచ్ చేసిన తర్వాత 1 మార్క్ వీడియో చూడు, నీకు క్లారిటీ వచ్చేస్తుంది, రైట్? ఫస్ట్ గ్రావిటేషన్ 4 మార్క్స్ వీడియో వాచ్ చేయి, మన ఛానల్లోనే ఉంది. అది వాచ్ చేసిన తర్వాత 2 మార్క్స్ అది వాచ్ చేయి, 1 మార్క్ నీకు ఈజీగా అర్థమైపోతుంది, రైట్? సో దీనిలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి 1 మార్క్లో. డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పలేను, ఐఎమ్ గివింగ్ కంప్లీట్ ప్రూఫ్ హౌ దట్ ఆన్సర్ విల్ కమ్, రైట్? సో కాబట్టి కంపల్సరీగా 4 మార్క్స్ వీడియో నువ్వు చదివితేనే, వాచ్ చేస్తేనే ఇది నీకు అర్థమవుతుంది. అందుకే 4 మార్క్స్ వీడియో, 2 మార్క్స్ వీడియో కంప్లీట్ చేయండి, తర్వాత 1 మార్క్ వీడియోకి రా. కాన్సెప్ట్ లేకుండా ఏమి చేయదు నాన్న, ఇక్కడ రావు నాన్న, గుర్తుపెట్టుకో. అందుకే విను, నేర్చుకో, వాచ్ అయ్యి ఆ మార్క్స్ తెచ్చుకో, రైట్? సరే, సో గ్రావిటేషన్ 1 మార్క్. సో గ్రావిటేషన్ 1 మార్క్లో ఫస్ట్ క్వశ్చన్ చూడన్నా, మీకు ఆల్రెడీ తెలుసు 1 మార్క్లో 3 పార్ట్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 వర్డ్ ఆన్సర్స్. సో అదే ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఎంసీక్యూస్, తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత ఏమి 1 వర్డ్ ఆన్సర్స్, రైట్? సరే, ఫస్ట్ వన్ చూడన్నా. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్. ఏ ప్లానెట్ మూవ్స్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అట్ ఏ పాయింట్ పి అన్నాడు. నాన్న, ఒక ప్లానెట్ సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతా ఉందంటారా? ఓకే, ఇట్ ఈస్ క్లోజెస్ట్ ఫ్రమ్ ద సన్ అట్ ఏ డిస్టెన్స్ d1, హ్యాస్ స్పీడ్ v1. అనదర్ పాయింట్ q when it is farthest from the sun at a distance d2, ఇట్స్ స్పీడ్ v2 విల్ బి డాష్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఒక ప్లానెట్ సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరిగేటప్పుడు ఒక పొజిషన్, అంటే ఆ ప్లానెట్ రివాల్వ్ అయ్యేటప్పుడు ఓ p1 దగ్గర, p1 అనే పొజిషన్ దగ్గర ప్లానెట్ సన్ను దగ్గరగా ఉందంట, p2 అనే పాయింట్ దగ్గర ప్లానెట్ సన్ను దూరంగా ఉందంట. అర్థమవుతుందా? అప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు చూడన్నా, అట్ ఎ గివెన్ పాయింట్ పి ఇట్ ఈస్ క్లోజెస్ట్ ఫ్రమ్ ద సన్ అట్ ఎ డిస్టెన్స్ d1. సో d1 డిస్టెన్స్ క్లోజ్గా ఉందంట, స్పీడ్ v1. అనదర్ పాయింట్ క్యూ, ఆ ప్లానెట్ తిరిగేటప్పుడు సన్ దగ్గరగా, పి అనే పాయింట్ దగ్గర సన్ దగ్గరగా ఉందంట, d1 డిస్టెన్స్, స్పీడ్ v1. అదే ప్లానెట్ రివాల్వ్ అయ్యేటప్పుడు క్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి సో సన్ నుండి దూరంగా ఉందంట, డిస్టెన్స్ d2, స్పీడ్ v2. అప్పుడు స్పీడ్ v2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు నాన్న. సో స్పీడ్ v2 వాల్యూ హౌ మచ్ అంటున్నాడు, రైట్? సరే సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం నాన్న? ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఫస్ట్ ఎలిప్టికల్ పాత్లో ప్లానెట్ రివాల్వ్ అవుతా ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎలిప్టికల్ పాత్. ఓకే, సో ఇక్కడ ప్లానెట్ రివాల్వ్ అవుతా ఉంది నాన్న ఎలిప్టికల్ పాత్లో. సో ప్లానెట్ రివాల్వ్ అవుతా ఉంది. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. ఓకే, సో ఇప్పుడు ఇది ప్లానెట్ అనుకోనన్నా, అర్థమవుతుందా? సో ఇది ప్లానెట్ నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ప్లానెట్ విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఇది సన్. ఓకే, సో సన్ చుట్టూ ప్లానెట్ 4 మార్క్స్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సన్ చుట్టూ ప్లానెట్, కెప్లర్స్ లాస్, సన్ చుట్టూ ప్లానెట్ ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతా ఉందిరా. ఇక్కడ 2 పొజిషన్స్ ఇచ్చాడు. ఏమేమి 2 పొజిషన్స్ ఇచ్చాడు? సో ప్లానెట్ అనేది పి పొజిషన్ దగ్గరకు వస్తే అది చాలా దగ్గరగా ఉందంట, క్యూ దగ్గరకు వచ్చినప్పుడు చాలా దూరంగా అనిపించిందంట. అర్థమవుతుందా? ఈ ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా నాన్న, ఇలా ప్లానెట్ రివాల్వ్ అవుతున్నప్పుడు పి పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, సో వెరీ నియరర్ టు ద సన్ ఉంటుంది అట్ ఎ డిస్టెన్స్ d1. ఎంత వెలాసిటీతో వెళ్తా ఉంది అంటే v1. v అంటే లీనియర్ వెలాసిటీ, రొటేటరీ మోషన్, ఆల్వేస్ టాంజెన్షియల్ డైరెక్షన్. అదే ఇక్కడ ప్లానెట్ క్యూ దగ్గరకు వచ్చేసరికి సన్ నుండి ఈ డిస్టెన్స్ వెరీ ఫార్ ఉన్నట్లు అనిపిస్తుందంట, d2. అప్పుడు ఇక్కడ టాంజెన్షియల్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ v2. అప్పుడు ఆ v2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్. సో ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతా ఉంది, పి దగ్గర స్మాల్ డిస్టెన్స్ v1, సో క్యూ దగ్గర లార్జ్ డిస్టెన్స్ v2. నౌ ఆ v2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు నాన్న. సింపుల్. సో v2 వాల్యూ ఎంత అన్నప్పుడు యూస్ యువర్ యాంగులర్ మొమెంటం నాన్న. సో ఇక్కడ యాంగులర్ మొమెంటం రిమైన్స్ కన్జర్వ్డ్. సో ఒకే ఒక ప్రిన్సిపల్ యూస్ అయినా యాంగులర్ మొమెంటం కన్జర్వ్డ్ అంటాం నాన్న. సో యాంగులర్ మొమెంటం కన్జర్వ్డ్. సో యాంగులర్ మొమెంటం అంటే క్యాపిటల్ ఎల్. సో ఎల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది,
రైట్. ఎప్పుడైతే ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతా ఉంది అరౌండ్ ద సన్ అంటే ఏరియల్ వెలాసిటీ సెకండ్ లా చెప్తాం. సో ద లైన్ జాయిన్స్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అదే మీకు ఆబ్జెక్టివ్లో చెప్తారు. సో L/2m రిమైన్స్ కాన్స్టెంట్, ఏరియల్ వెక్టార్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటారు. సో ఎప్పుడైనా ఒక ప్లానెట్ సన్ చుట్టూ తిరిగేటప్పుడు యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్గా ఉంటుందిరా. సో యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ ఉందంటే ఎల్ ఫార్ములా యూ ఆల్రెడీ నో దట్ నానా. సో ఎల్ అంటే ఎప్పుడైనా సరే యాంగులర్ మొమెంటం ఫార్ములా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. సో దీనికి ఆల్టర్నేట్ ఫార్ములా ఉంది నాన్న. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr², ఒమేగా v ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. సో లీనియర్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ నాన్న. అప్పుడు ఒమేగా బయటికి తీస్తే v/r. సో కాబట్టి అప్పుడు ఒమేగా బదులు ఏం రాయొచ్చు నాన్న, v/r. సో అప్పుడు r² క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు L ఈజ్ ఈక్వల్స్ టు mvr అనేది కూడా రాయొచ్చు నాన్న. సో కాబట్టి యాంగులర్ మొమెంటంకి 2 ఫార్ములాస్ యూ కెన్ రైట్. ఐ ఒమేగా ఏది, ఓకే, ఐ ఒమేగా. అట్ ద సేమ్ టైం L ఈజ్ ఈక్వల్స్ టు mvr గుర్తుపెట్టుకో. రైట్. నెక్స్ట్ నాన్న, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే ఎల్ రిమైన్స్ కాన్స్టెంట్, సో యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. ఇక్కడ వెలాసిటీ డిస్టెన్స్ అన్నాడు కదా v, అందుకే ఎల్ని v ఫార్మాట్లో రాశాను mvr. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి నాన్న ఎల్ కన్జర్వ్డ్ అంటే ఇనిషియల్ ఫైనల్, p దగ్గర q దగ్గర LP ఈజ్ ఈక్వల్స్ టు LQ. యాంగులర్ మొమెంటం అట్ p పాయింట్, యాంగులర్ మొమెంటం q పాయింట్, యాంగులర్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ ఎంతైతే ఎల్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది. LP ఈజ్ ఈక్వల్స్ టు LQ. ఫార్ములా అప్లై చేయి. ఎల్ అంటే mvr. సో మాస్ కాన్స్టెంట్, ఒకే ప్లానెట్ కదా రివాల్వ్ అవుతుంది 2 పాయింట్స్ దగ్గర, మాస్ కాన్స్టెంట్. సో m ఇంటూ v1 d1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ mvr. సో v అంటే ఇక్కడ v2, r అంటే డిస్టెన్స్ d2, రైట్. సో m గెట్ క్యాన్సిల్డ్ అవుట్, బట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ v2. సో v2 బయట ఇదేనా, అప్పుడు ఏమవుతుంది, సో v2 ఈజ్ ఈక్వల్స్ టు v1 d1 బై d2. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి v2 ఎంత వస్తుంది సార్ అంటే v1 d1 బై d2, v1 d1 బై d2, v1 d1, రైట్ అదేనా, v1 d1 బై d2 అంతేనా, v1 d1 బై d2. నాన్న ఇక్కడ v1 రావాలి, ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఉంది నాన్న, ఆప్షన్ 3 మా, ఆప్షన్ 3. ఫస్ట్ రాసుకోమ్మా, టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్. First take screenshot that one. Completed? Right. ఇప్పుడు ఇది రబ్ చేస్తున్నాను అన్న. ఓకే, రాసుకున్నారు కదమ్మా. టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్. రైట్. ఇప్పుడు దాని ఆప్షన్ ఒకటి రీకరెక్ట్ చేసుకోండి అమ్మా. సో v1 d1 బై d2 నాన్న. సో ఇక్కడ నాన్న ఆప్షన్, సో దట్ ఈజ్ హియర్ v1 d1 బై d2. అక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అమ్మా. సో కానీ ఇక్కడ d1 v2 అన్నాడు, రాంగ్ నాన్న. d1 v1 బై d2, d1 v1 బై d2, ఆప్షన్ 3. సో d1 v1 బై d2 ఇది ఆప్షన్. ఓకే, ఆప్షన్ 3 గుర్తుపెట్టుకో. ఫస్ట్ వన్ ఆప్షన్ 3. నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ ఏమి ఇచ్చారు చూడనా. అకార్డింగ్ టు కెప్లర్ ద పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఎ ప్లానెట్ అండ్ ఇట్స్ మీన్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద సన్ రిలేటెడ్ బై ద ఈక్వేషన్ అన్నాడు. నాన్న కెప్లర్ సెకండ్ థర్డ్లా మీకు గుర్తుందో లేదో, కెప్లర్స్ థర్డ్లా ఏం చెప్తాం, స్క్వేర్ ద టైమ్ పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. దానే ఇక్కడ మీన్ డిస్టెన్స్ అన్నాడు, అంటే r³ అంతేనా. సో ఇప్పుడు r³ ఈ పక్క పంపినానా. సో t² ఇంటూ r³ ఈ పక్క వస్తే r⁻³ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే, ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే కాన్స్టెంట్, t² r⁻³ వస్తుంది నాన్న. సో t² r⁻³ ఎక్కడ ఉంచాడు, ఆప్షన్ 2, అంతే సింపుల్. సో t² r⁻³ దీనికి సొల్యూషన్ ఇది నాన్న. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏ శాటిలైట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్, ఇట్స్ స్పీడ్ డాష్ అని అంటున్నాడు నాన్న. సో ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది సార్ అని అడుగుతున్నాడు. బాబు స్పీడ్ ఏమవుతుంది అంటే మీకు గుర్తుందో లేదో నాన్న. సో మీకు గుర్తుందో లేదా రాసుకుంటారా, ఇది స్క్రీన్ షాట్ చేసేసుకోండి అమ్మా, రబ్ చేస్తాను.
రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడన్న. సో ఇక్కడ థర్డ్ వన్ ఏమన్నాడు, ఏ శాటిలైట్ మూవ్స్ అరౌండ్ ద అర్త్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఇట్స్ స్పీడ్ డాష్ అన్నాడు. ఈ సేమ్ అట్ ఆల్ పాయింట్స్ ఇన్ ద ఆర్బిట్, గ్రేటెస్ట్ వెన్ ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ద అర్త్, greatest when it is farthest from the earth, goes on increasing or decreasing continuously depending upon mass of the satellite. Wrong nana. So ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇక్కడ వెలాసిటీ v ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r అని చెప్తాం నాన్న. సో లీనియర్ వెలాసిటీ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r అంటాం. వెంటనే ఒక డౌట్ వస్తుంది, ఎట్లా సార్ నాన్న, ఎప్పుడైనా సరే ఒక ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ లేదా satellite revolving around the earth, angular momentum always remains constant. Correct or not? Kepler second law, aerial velocity constant, L by 2m constant, కాబట్టి L constant, angular momentum constant అన్న. L అంటే ఇప్పుడే మనం చెప్పాం I omega లేదా mvr, so mvr is equals to constant, right? M constant త్రూఅవుట్ ద శాటిలైట్ అర్త్ ఏదైతే శాటిలైట్ తిరుగుతుందో మాస్ ఏమైనా మారుతుందా? శాటిలైట్ మాస్ మారదు. ఎం కాన్స్టెంట్, ఇది ఉండే కాన్స్టెంట్. సో విఆర్ ఇజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో అప్పుడు వి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్, అంటే డిస్టెన్స్ తక్కువగా ఉంటే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది నాన్న. సో అదే ఇక్కడ ఇచ్చిన చూడన్న, ఈజ్ గ్రేటెస్ట్ వెన్ ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ద అర్త్. సో అర్త్కి క్లోజ్గా శాటిలైట్ తిరుగుతుంది అనుకోండి, డిస్టెన్స్ తగ్గిపోతుంది, స్పీడ్ ఆఫ్ ద శాటిలైట్ ఇంక్రీజెస్. సో కాబట్టి ఇది రీజన్ అండ్ దిస్ ఈస్ ద ఆన్సర్. థర్డ్ వన్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఈస్ డాష్ అన్నాడు. నన్ను గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే నువ్వు యూనివర్స్లో 2 పాయింట్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి, 2 మాసెస్ తీసుకోవాలి, ఆ మాసెస్ పొజిషన్లోనే ఉంటాయి కదా. సో కాబట్టి పొజిషన్స్తో మీద డిపెండ్ అవుతున్నప్పుడు మనం చెప్పేదే కన్జర్వేటివ్ ఫోర్స్. వర్క్ ఎనర్జీ పవర్లో చెప్పింటాం నాన్న కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, పొజిషన్ మీద డిపెండ్ అవ్వడం, వర్క్ డన్ 0 ఉండాలి, దాన్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. కాబట్టి ఫోర్త్ వన్, సో గ్రావిటేషనల్ ఫోర్స్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కన్జర్వేటివ్ ఫోర్స్. టేక్ స్క్రీన్ షాట్ మా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు చూడన్నా, ఫిఫ్త్ వన్ రైట్ నాన్న. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 మాసెస్ ఇస్ డబుల్డ్ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్ వాట్ అన్నాడు. నాన్న ఎప్పుడైతే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 మాసెస్ డబుల్ అంటే 2 మాసెస్ మధ్య డిస్టెన్స్ డబల్ అవుతే అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు నాన్న. సింపుల్, ఏమవుతుందన్న? రెడ్యూస్డ్ టు హాఫ్, అంతే కదా. ఎలా చెప్తారు సార్? చూడన్న చాలా సింపుల్, వెరీ ఈజీ ప్రాబ్లం. సో ఏం చెప్తున్నాడు నాన్న, సో డిస్టెన్స్ బిట్వీన్ 2 మాసెస్, సపోజ్ ఇదొక మాస్ రా, ఇదొక మాస్, పాయింట్ మాసెస్ రైట్. సో ఇక్కడ మాస్ వచ్చేసి m1, ఇక్కడ వచ్చేసి m2 నాన్న. ఈ రెండుటి మధ్య డిస్టెన్స్ ఏముంది మామూలుగా? r, నీకు తెలిసిండేది రైట్. అప్పుడు ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది రెండుటి మధ్య? న్యూటన్ ఇచ్చిన దాని ప్రకారం F is equals to G into m1 m2 by r square. అర్థమవుతుందా? ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఈ 2 మాసెస్ మధ్య డిస్టెన్స్ డబల్ అయిందంట నాన్న. అంటే నథింగ్ బట్, సో ఈ 2 మాసెస్ ఉన్నాయి కదా, ఆ 2 మాసెస్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంట? డబల్ అవుతుందంట, 2r. సో ఇక్కడ m1 m2, ఎస్ సార్. దెన్ వాట్ ఈజ్ యువర్ ఫోర్స్ హియర్? సో ఇక్కడ డబల్ ద రేడియస్ డిస్టెన్స్ కదా, డబల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మాసెస్, అప్పుడు ఫోర్స్ విల్ బి ఆల్సో డిఫరెంట్, ఎఫ్ డాష్ అంటాను. సో న్యూ ఫోర్స్ ఆర్ ఉన్నప్పుడు ఫోర్స్ ఎఫ్, 2r ఉన్నప్పుడు ఫోర్స్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఎఫ్ డాష్ ఐఎమ్ టేకింగ్. సో ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై r స్క్వేర్. ఆర్ అంటే 2r నానా, సో 2r హోల్ స్క్వేర్ రైట్ అమ్మా. అప్పుడు ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు కెన్ రైట్, సో జీ ఇంటూ m1 m2 బై 2r హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్. కరెక్ట్ ఆర్ నాట్ నాన్న? అకార్డింగ్ టు అబో ఈక్వేషన్, సో జీ m1 m2 బై r స్క్వేర్ నేమ్ రాయొచ్చు ఎఫ్, జీ m1 m2 బై r స్క్వేర్ నేమ్ రాయొచ్చు ఎఫ్. కాబట్టి ఎఫ్ బై 4 అంటే క్వార్టర్, 1/4 అంటే క్వార్టర్ అంటాం, క్వార్టర్ ద ఫోర్స్ ఉంటుంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో క్వార్టర్ ద ఫోర్స్ నాన్న, క్వార్టర్ ద ఫోర్స్ అంటే ఎఫ్ బై కదా, రెడ్యూస్డ్,
reduced to quarter. Option 4. Take screenshot first. ఈ స్క్రీన్ షాట్ తీసుకో, ఆప్షన్ టిక్ మార్క్ పెడదాం. ఏమవుతుందమ్మా? నెక్స్ట్ రైట్. సో ఫిఫ్త్ వన్ ఏం చెప్పచ్చు నాన్న? రైట్. సో ఫిఫ్త్ వన్ ఏం చెప్పచ్చమ్మా? సో డిస్టెన్స్ మాస్ డబుల్ అవుతే గ్రావిటేషన్ అట్రాక్షన్ రెడ్యూస్డ్ టు క్వార్టర్. నౌ సిక్స్త్ వన్, ఇఫ్ ద అర్త్ లూజెస్ ఇట్స్ గ్రావిటీ దెన్ ఫార్ ఏ బాడీ డాష్, అర్త్ తన గ్రావిటీని కోల్పోతే, తాను అట్రాక్ట్ చేసే స్ట్రెంగ్త్ లాస్ అయిపోతే అర్త్కి ఏమవుతుంది సార్? వెయిట్ బికమ్స్ జీరో. ఎందుకంటే వెయిట్ ఫార్ములా W=mg. గ్రావిటీ జీరో కాబట్టి వెయిట్ కూడా జీరో. బట్ మాస్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ మీద డిపెండ్ అవుతుంది, బాడీ మీద. సో గ్రావిటీ ఫోర్స్ మీద డిపెండ్ కాదు కాబట్టి వెయిట్ బికమ్స్ జీరో బట్ నాట్ ద మాస్. దట్ ఈస్ యువర్ కరెక్ట్. సో సిక్స్త్ వన్ కరెక్ట్. సో అర్త్ లూజెస్ ద గ్రావిటీ, వెయిట్ జీరో నానా. గ్రావిటీ జీరో అవడం వల్ల వెయిట్ జీరో అవుతుంది బట్ మాస్ నెవర్ జీరో. నెక్స్ట్, the first experimental value of capital G is given by, capital G అంటే 6.67 into 10⁻⁻11 Newton meter square by kg square అంటాం కదా. అది ఎవరు ఇచ్చారు సార్ అంటే క్యావెండిష్ ఎక్స్పెరిమెంట్. సో క్యావెండిష్ అనే సైంటిస్ట్ ఆ క్యాపిటల్ G వాల్యూ ఇచ్చాడు నాన్న యాక్చువల్గా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. సో ఎయిత్ వన్ ఏమి ఇచ్చాడు చూడన్నా? ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్ G at a point distance r from the center of the earth of radius capital R. If small r less than capital R, then dash అని అంటున్నాను నాన్న. రైట్. సో దెన్ డాష్ యూ కెన్ గెట్ ఇట్. సరే ఇక్కడ చూడన్నా, ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ G at a point distance r from the center of earth of radius capital R అన్నాడు. నన్ను ఇక్కడ ఒక అర్త్ తీసుకున్నాం రా. ఈ అర్త్ యొక్క రేడియస్ క్యాపిటల్ R నాన్న. ఇప్పుడు ఏమన్నాడు? ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్ G at a point distant r from the center of the earth అన్నాడమ్మా. సో అట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద అర్త్ అన్నాడు. అట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద అర్త్. ఓకే. ఇఫ్ స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ అన్నాడు. ఇఫ్ స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ అన్నాడు. చూడన్నా, స్మాల్ ఆర్ చాలా తక్కువగా ఉందంట వెన్ కంపేర్డ్ విత్ క్యాపిటల్ ఆర్. స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. అప్పుడు G వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. సింపుల్. సో G వాల్యూ ఏమవుతుంది అన్నాడు రా. సో G వాల్యూ ఏమవుతుంది అంటే ఏం చెప్పచ్చు నాన్న? ఎస్, G వాల్యూ ఏమవుతుంది? G వాల్యూ ఏమవుతుంది? నో చేంజ్. అంటే G ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R అవుతుందమ్మా. సో G డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. వెంటనే నీకు ఒక డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు సార్? సార్ ఇది అర్థమ్మా, అర్త్ యొక్క రేడియస్ కంటే స్మాల్ ఆర్ డిస్టెన్స్ తక్కువగా ఉంది. రైట్. అప్పుడు G డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్ అవుతుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఇది ఇన్సైడ్ ద అర్త్. కరెక్ట్ ఆర్ నాట్? ఈ స్మాల్ ఆర్ ఉండేది అర్త్ లోపలే కదా. అర్త్ లోపల అయితే ఏం సార్? మీకు గుర్తుందో లేదో, నేను వేరియేషన్ ఆఫ్ G విత్ డెప్త్ చెప్పాను నాన్న. అర్త్ లోపల అన్నప్పుడు వాల్యూమ్ డెన్సిటీ మారిపోతుంది. అప్పుడు ఫార్ములా చెప్పింటాను, స్మాల్ g ఈజ్ ఈక్వల్స్ టు 4/3 πr రో G అని చెప్పింటాను. గుర్తుందా? రైట్. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఆర్ అన్నాను నాన్న. సో స్మాల్ ఆర్ అన్నప్పుడు ఓకే, సో క్యాపిటల్ ఆర్ బదులు స్మాల్ ఆర్, అప్పుడు 4/3 π రో G అన్ని కాన్స్టెంట్సే. అప్పుడు G R ఎలా ఉంటాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ G డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. సో ఎందుకంటే అక్కడ లోపల ఇన్సైడ్ ద అర్త్ అన్నప్పుడు సో అక్కడ వాల్యూమ్ డెన్సిటీ వైజ్ నువ్వు ఫార్ములా రాస్తావు. సో ఇది ఆల్రెడీ డెరివేషన్లో చేసింటాను 4 మార్క్స్ వీడియో, వాచ్ దట్. సో అప్పుడు G డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. నెక్స్ట్ 9th క్వశ్చన్ అన్న. టేక్ స్క్రీన్ షాట్ మా. నెక్స్ట్, సో గ్రావిటేషన్ 1 మార్క్ MCQsలో 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా? 4 particles each of mass capital M are located at vertices of a square with side L అన్నాడు నాన్న. ఇక్కడ 4 masses అన్నాడు. రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడన్నా? 4 masses. ఓకే. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చారు చూడన్నా? 4 masses అన్నాడు. 4 particles each of mass capital M. Yes sir. So 4 particles each of mass capital M are located at
ఓకే vertices of an square with side length L. సో ఇక్కడ ఈచ్ సైడ్ లెంత్ ఎంత ఉందంటే L ఉందంట. ద గ్రావిటేషన్ పొటెన్షియల్ డ్యూ టు దిస్ అట్ సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ విల్ బి డాష్. ఈ సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ దగ్గర ఏమడిగాడు? ఫోర్స్ కాదు అడిగిండేది, ఫోర్స్ అయితే జీరో, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అడిగాడు. సో పొటెన్షియల్ అట్ దిస్ సెంటర్ ఎంత అన్నాడు. మన పొటెన్షియల్ ఫార్ములా V is equals to మైనస్ GM/R అంటాం నాన్న. ఇది పొటెన్షియల్ ఫార్ములా, ఆబ్జెక్టివ్లో వస్తుంది నాన్న. సో పొటెన్షియల్ ఫార్ములా V is equals to మైనస్ GM/R గుర్తుపెట్టుకో. V is equals to మైనస్ GM/R అంటాం. ఇది పొటెన్షియల్ ఫార్ములా, రైట్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు అంటే, సో ఏదన్నా ఒక కార్నర్ తీసుకుంటే, ఇప్పుడు ఈ కార్నర్ తీసుకున్నాం అనుకో, డిస్టెన్స్ ఏమవుతుంది? మామూలుగా స్క్వేర్ యొక్క డయాగ్నల్ లెంత్ ఏమవుతుంది? √2L. దానిలో హాఫ్ తీసుకుంటాను, R డిస్టెన్స్ అంటే ఇదేనన్నా. సెంటర్ దగ్గర అడిగిండేది V అనేది. సో సెంటర్ దగ్గర అన్నప్పుడు ఇక్కడ నాన్న ఈ సెంటర్ నుండి ఏదన్నా ఒక కార్నర్కి R తీసుకుంటే టోటల్ డయాగ్నల్ √2L, దానిలో హాఫ్ అంటే L/√2 రా. అంటే R బదులు ఏం రాయొచ్చు నాన్న? L/√2. సో కాబట్టి ఇక్కడ V is equals to మైనస్ GM/L/√2. ఇది ఒక కార్నర్, బట్ ఈ కార్నర్ నుండి డిస్టెన్స్ తీసుకున్న L/√2, ఈ కార్నర్ నుండి డిస్టెన్స్ తీసుకున్న L/√2, ఈ కార్నర్ నుండి డిస్టెన్స్ తీసుకున్న L/√2. అప్పుడు ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 4 కార్నర్స్. కాబట్టి V is equals to మైనస్ 4 GM/L/√2. సో √2 పైకి పంపించేసానన్న. అప్పుడు V is equals to మైనస్ 4√2 GM/L, రైట్. 4 లోపలికి పోతేనన్న స్క్వేర్. సో 4 స్క్వేర్ 16, 16 into 2 32. కాబట్టి అప్పుడు V is equals to మైనస్ √32 GM/L. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ నాన్న. సో మైనస్ √32 ఓకే GM/L. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుందన్న? ఆప్షన్ 1. సింపుల్. సో పొటెన్షియల్ ఫార్ములా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, పొటెన్షియల్ ఫార్ములా మైనస్ GM/R. R అంటే సెంటర్ దగ్గర అడిగాడు, సెంటర్ టు 1 కార్నర్ L/√2, 4 కార్నర్స్ 4 GM/L/√2. √2 పై పంపిస్తానా, సో స్క్వేర్ చేస్తా, స్క్వేర్ రూట్లో పంపిస్తాను టోటల్. యు గెట్ దిస్ థింగ్. టేక్ స్క్రీన్ షాట్. 9th one. నెక్స్ట్ 10th one ఏమి ఇచ్చారు చూడన్న. ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ స్పియర్ ఆఫ్ మాస్ m ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ హ్యావింగ్ మాస్ క్యాపిటల్ M అండ్ రేడియస్ R ఇస్ గివెన్ బై. నాన్న ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా, ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏం చెప్తాం? VE is equals to √2gr. అంతేనా? సింపుల్. సో అప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √2 into G అంటే నాన్న క్యాపిటల్ G క్యాపిటల్ M/R² into R స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు √2gm/R. సో √2gm/R ఆప్షన్ 1. సో 9th 10th అదే నాన్న, జస్ట్ ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఐఎమ్ అప్లైయింగ్. ఆల్రెడీ డెరివేషన్ ఇన్ యువర్ 4 marks వీడియో, వాచ్ దట్ కేర్ఫుల్లీ. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. నెక్స్ట్ 11th one. 11th one ఏమి చెప్పాడు చూడన్నా. సో గ్రావిటేషన్ 1 mark 11th క్వశ్చన్ MCQs. ఫర్ ఎ శాటిలైట్ మూవింగ్ ఇన్ అన్ ఆర్బిట్ అరౌండ్ ద అర్త్. ఒక శాటిలైట్ అర్త్ చుట్టూ ఒక ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందంట. ఫర్ ఎ శాటిలైట్ మూవింగ్ ఇన్ అన్ ఆర్బిట్ అరౌండ్ ద అర్త్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డాష్ అన్నాడు. నాన్న ఎప్పుడైతే ఒక శాటిలైట్ అర్త్ చుట్టూ రివాల్వ్ అవుతా ఉంది అనుకోరానా. సో లెటస్ కన్సిడర్, ఓకే, సో లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఓ ప్లానెట్ ఉంది అనుకోనా. సో లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు ఇది ప్లానెట్ అనుకోనా. ఈ ప్లానెట్ రైట్, సో అర్త్ చుట్టూ రివాల్వ్ అవుతా ఉంది నాన్న. సో ఇది అర్త్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది అర్త్, ఇది వచ్చేసి ప్లానెట్. ఓకే, ఈ ప్లానెట్ అర్త్ చుట్టూ రివాల్వ్ అవుతా ఉంది నాన్న అబౌట్, ఓకే, ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్, రైట్. అప్పుడు వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రేషియో అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్
కైనటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, అంటే కైనటిక్ ఎనర్జీ బై పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఎప్పుడైనా ఒక ప్లానెట్ ఇలా అర్త్ చుట్టూ, ప్లానెట్ కాదు లేకపోతే శాటిలైట్ అనుకో, ఏమవుతుంది ఇక్కడ? సో ప్లానెట్ కాదు శాటిలైట్ అని ఇచ్చాడు అనుకో, శాటిలైట్. సో ఇప్పుడు ఈ శాటిలైట్ అర్త్ చుట్టూ ఒక ఆర్బిట్లో రివాల్వ్ అవుతా ఉంది నానా. ఓకే సార్, అప్పుడు ఇక్కడ రివాల్వ్ అవుతా ఉంది అంటే టాంజెన్షియల్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ, సో ఇలా ఆర్బిటాల్ వెలాసిటీ ఉంటుంది కదరా. ఎందుకంటే ఇక్కడ అర్త్ చుట్టూ సర్టెన్ ఆర్బిట్లో శాటిలైట్ రివాల్వ్ అవుతా ఉంది అంటే అక్కడ టాంజెన్షియల్ వెలాసిటీ ఉంటుంది, దాన్నే మనం ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. 4 మార్క్స్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా యూ ఆల్రెడీ నో దట్ V0 ఈజ్ ఈక్వల్స్ టు √gr. అదే ఆర్బిటాల్ వెలాసిటీ, కాల్చిన రాసుకుంటారు చూడన్నా. సో √g అంటే, సో స్మాల్ g అంటే యు నో దట్ రిలేషన్ బిట్వీన్ స్మాల్ g అండ్ క్యాపిటల్ G. సో క్యాపిటల్ G క్యాపిటల్ M బై r² ఇంటూ r. సో అప్పుడు r² క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు V0 ఈజ్ ఈక్వల్స్ టు √gm బై r. అంతేనా? రైట్ సార్, ఇది ఆర్బిటాల్ వెలాసిటీ. సో ఈ శాటిలైట్ ఎంత ఆర్బిటాల్ వెలాసిటీతో అరౌండ్ అర్త్ రివాల్వ్ అవుతుంది సార్ అంటే √gm బై r. స్క్వేర్ రూట్ ఈ పక్క పంపి V0² అవుతుంది. సో V0² ఈజ్ ఈక్వల్స్ టు gm బై r. ఓకే సార్, ఎందుకు సార్ అట్లా V0² రాశారు? బికాస్ కైనటిక్ ఎనర్జీ టు ద పొటెన్షియల్ ఎనర్జీ రేషియో ఐ వాంట్. సో కైనటిక్ ఎనర్జీ ఫార్ములా, కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏం చెప్తాం సార్ అంటే, సో కైనటిక్ ఎనర్జీ ఫార్ములా KE ఈజ్ ఈక్వల్స్ టు ½ కైనటిక్ ఎనర్జీ నాన్న, ½ V0². అందుకే V0² తీసానమ్మా. అప్పుడు ఏమవుతుంది? ½ ఇంటూ V0² అంటే gm బై r, అంటే అప్పుడు నథింగ్ బట్ g క్యాపిటల్ M స్మాల్ m బై 2r. ఇది కైనటిక్ ఎనర్జీ నాన్న. సో కైనటిక్ ఎనర్జీ ఎంత వస్తుంది సార్ అంటే, సో g క్యాపిటల్ M స్మాల్ m బై 2r. పొటెన్షియల్ ఎనర్జీ ఏమొస్తుంది సార్? ఈ రెండింటి మధ్య నాన్న డిస్టెన్స్ r ఉందనుకోండి, క్యాపిటల్ R, రైట్. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ క్యాపిటల్ R ఉందనుకోండి, దెన్ వాట్ టు గెట్? సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏం చెప్తాం సార్? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు -g క్యాపిటల్ M స్మాల్ m బై r నాన్న. సింపుల్. ఓకే, సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ బై మాస్ చేస్తే పొటెన్షియల్ వచ్చేస్తుంది. పొటెన్షియల్ ఫార్ములా ఇప్పుడే చెప్పాను, -gm బై r అని. దానికి మాస్ మల్టిప్లై చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేస్తుంది. 4 మార్క్స్లో చెప్పింటాను. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ, రైట్, అర్థమవుతుందా? పొటెన్షియల్ ఇంటూ మాస్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ, అర్థమవుతుందా? పొటెన్షియల్ ఇంటూ మాస్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ -gm బై r ఇంటూ మాస్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయి, దెన్ విచ్ బికమ్స్ వాట్? అప్పుడు కైనటిక్ ఎనర్జీ బై పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ ఏముంది? g క్యాపిటల్ M స్మాల్ m బై 2r హోల్ డివైడెడ్ బై పొటెన్షియల్ ఎనర్జీ -g క్యాపిటల్ M స్మాల్ m బై r. అంతేనా? సింపుల్. సో ఇక్కడ ఆల్ ఆప్షన్స్ కంటైన్ మ్యాగ్నిట్యూడ్, సో కాబట్టి మైనస్ వీ కెనాట్ గెట్ ఇట్. సో కాబట్టి అప్పుడు ఇక్కడ నథింగ్ బట్ ఏమవుతుంది అన్న, gmm గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్. ఇక్కడ సో క్యాపిటల్ R యాక్చువల్లీ, సో RR గెట్ ఆల్సో గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో 1/2 ఇంటూ 1, సో అంటే నథింగ్ బట్ 1/2 వస్తుంది అన్న, అంటే 1:2 రేషియో. టేక్ స్క్రీన్ షాట్. 1:2 రేషియో. టేక్ స్క్రీన్ షాట్. ప్రతిదాని ప్రూఫ్ చెప్తాను, ఏది ఓరల్గా చెప్పను నాన్న. షేర్ దిస్ ఛానల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్లో 85/85 ఎలా తెచ్చుకోవాలా, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఏవి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవన్నీ కూడా వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను నాన్న, డోంట్ వరీ. సో ఆప్షన్ వచ్చేసి నాన్న 1:2, 1/2, 1:2 నాన్న. ఇది 11th వన్. నెక్స్ట్ 12th వన్. 12th వన్ ఏమి ఇచ్చాడు? వెన్ ఏ శాటిలైట్ ఈస్ గోయింగ్ అరౌండ్ ద అర్త్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ r విత్ స్పీడ్ v లూజెస్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ, దెన్ r అండ్ v చేంజెస్ యాజ్ అన్నాడు. నన్ను ఒక శాటిలైట్ అర్త్ చుట్టూ తిరిగేటప్పుడు ఆ శాటిలైట్ ఓకే స్పీడ్ సమ్ ఎనర్జీ లూజ్ అవుతుందంట, రైట్. ఆ శాటిలైట్ ఒక ఎనర్జీ సమ్ లూజ్ అవుతుందంట. అప్పుడు స్పీడ్ రేడియస్ ఏమవుతాయి అని అడుగుతున్నాను నాన్న. సో సింపుల్ మా. సో ఇక్కడ r డిక్రీజ్, v ఇంక్రీజ్, సింపుల్. సో r విల్ డిక్రీజ్, v విల్ ఇంక్రీజ్.
R will decrease, V will increase. So R will decrease, V will increase. ఎందుకు? ఎప్పుడైతే ఎనర్జీ లూజ్ అవుతుందో ఆర్ తగ్గిపోతుంది, శాటిలైట్ క్లోజ్ టు ద అర్త్ వస్తుంది, అప్పుడు స్పీడ్ పెరిగిపోతుంది. వి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్, యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్, సేమ్ కాన్సెప్ట్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే శాటిలైట్ అర్త్ చుట్టూ తిరిగేటప్పుడు సమ్ ఎనర్జీ లూజ్ అయితే ఇట్ ఈస్ క్లోజర్ టు ద అర్త్, ఇట్ విల్ కమ్, రైట్? సో అప్పుడు ఆర్ డిక్రీజెస్, దెన్ లీనియర్ వెలాసిటీ ఇంక్రీజెస్. సో ఆప్షన్ 3, 12. నెక్స్ట్ 13. So 13, what to get here? See, 13th one ఏమి ఇచ్చారు చూడమ్మా. If R represents the radius of orbit of satellite of mass m moving around a planet of mass capital M, the square of orbital velocity of the satellite is given by, ఇప్పుడే రాశాను నాన్న, V0 square is equals to gm by r. డైరెక్ట్ ఆన్సర్ నాన్న. సో V0 square is equals to gm by r. ఆప్షన్ 4. నెక్స్ట్ 14th one. The period of 14th one, the period of satellite in a circular orbit around the planet is independent of mass of the satellite. సో ఎప్పుడైనా సరే శాటిలైట్ రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడున్నా ఓకే, దేని మీద డిపెండ్ కాదు సార్ అంటే మాస్ ఆఫ్ ద ప్లానెట్ మీద డిపెండ్ అవుతుంది, మాస్ ఆఫ్ ద బాడీ మీద ఎప్పుడు డిపెండ్ కాదు. ఎందుకు? స్మాల్ జీ రిలేషన్ గుర్తుపెట్టుకో, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వయర్. ఎప్పుడు మాస్ ఆఫ్ ద ప్లానెట్ మీద డిపెండ్ అవుతుంది తప్ప మాస్ ఆఫ్ ద బాడీ మీద, మాస్ ఆఫ్ ద శాటిలైట్ మీద గ్రావిటీ డిపెండ్ కాదు. సో కాబట్టి ఆప్షన్ 3. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా, fill in the blanks. Right. Next fill in the blanks amma. MCQs completed. Next fill in the blanks, one word answers. So first fill in the blanks, gravitation 1 mark. So first question em icharu chundana. So Kepler's second law regarding constancy of aerial velocity of a planet is a consequence of law of conservation of angular momentum. సో యాంగులర్ మొమెంటం మీద డిపెండ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను, ఆబ్జెక్టివ్లో చెప్పింటారు నాన్న. సో ద లైన్ జాయినింగ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్. సో ఏరియల్ వెక్టర్ కాన్స్టెంట్ అయితే యాంగులర్ మొమెంటం ఆల్వేస్ కాన్స్టెంట్, L/2m కాన్స్టెంట్ అంటారు. సో కాబట్టి కెప్లర్ సెకండ్ లా ప్రకారం ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అయితే అది దేని వల్ల వస్తుంది సార్ అంటే యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అవ్వడం వల్ల వస్తుంది నాన్న. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్. సో సెకండ్ బిట్ ఏమి ఇస్తారు చూడన్న, ఇఫ్ m is the mass of the earth and r is its radius, the ratio of acceleration due to gravity and universal gravitational constant is dash. నన్నా ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఎంత అన్నాడు. అంటే క్యాపిటల్ స్మాల్ జీ బై క్యాపిటల్ జీ ఎంత అని అడుగుతున్నాడు రా. సింపుల్. సో స్మాల్ జీ బై క్యాపిటల్ జీ అంటే ఫస్ట్ స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్. అప్పుడు క్యాపిటల్ జీ పక్క పంపిస్తే రైట్ డివైడ్ అవుతుందా. సో స్మాల్ జీ బై క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఆర్ స్క్వయర్. సో కాబట్టి సెకండ్ క్వశ్చన్కి బిట్ ఎం బై ఆర్ స్క్వయర్, దట్ ఈస్ యువర్ ఆన్సర్. జస్ట్ స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ అన్న, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టు ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అన్నాడు. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్, క్యాపిటల్ జీ ఇప్పుడు పంపిస్తా అన్న. సో యూ గెట్ ఎం బై ఆర్ స్క్వేర్ ఈజ్ యువర్ ఆన్సర్. అది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్. రైట్. సో థర్డ్ వన్ ఏమి ఇచ్చారు చూడన్నా, ఇఫ్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ అర్త్ అండ్ జీ ఇస్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ అర్త్ సర్ఫేస్, దెన్ మీన్ డెన్సిటీ ఆఫ్ ద అర్త్ ఈస్ డాష్ అన్నాడు. నాన్న ఎప్పుడైనా సరే ప్లానెట్ అర్త్ మాస్ క్యాపిటల్ ఎం రేడియస్ క్యాపిటల్ ఆర్ సర్ఫేస్ పైన ఉన్నప్పుడు ఎస్, బట్ అది లోపలికి తీసుకెళ్ళాలన్నప్పుడు డెన్సిటీ వేరీ అవుతుంది, వాల్యూమ్ ఉంటుంది. అప్పుడు ఫార్ములా డిరైవ్ చేశాను 4 మార్క్స్ వీడియోలో. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 పై ఆర్ రో జీ, అంతేనా? సింపుల్, రైట్. సో ఇందులో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా, నాకు రో బయటికి తీయాల, మీన్ డెన్సిటీ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్, సో రో బయటికి తీస్తే ఫస్ట్ 3 ఆపక పంపిమ్మా, అప్పుడేమవుతుంది 3g is equals to 4πr rho capital G. సో అప్పుడు రో బయటికి తిన్నా. సో రో ఈజ్ ఈక్వల్స్ టు 3g by 4πr capital G.
సో 3g by 4 pi r capital G ఇది ఆన్సర్ అమ్మా. సో ఇక్కడ రో ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది సార్ అంటే 3g by 4 pi r capital G ఇది ఆన్సర్ బాబు. ఇది స్టెప్, ఇది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అమ్మా, జాగ్రత్తగా రాసుకో. అందుకే 4 మార్క్స్ కంప్లీట్ అయితే ఇవన్నీ తొందరగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, the intensity of gravitational field at the center of the spherical shell is 0. ఎందుకు సార్? ఇంటెన్సిటీ అంటే gm/r². సో ఇక్కడ ఇంటెన్సిటీ అన్నాడు కదా, ఇంటెన్సిటీ అంటే ఫార్ములా I is equals to ఓకే gm/r² అంటాం. ఇక్కడ ఏమన్నాడు? ఇన్సైడ్ ద సెంటర్ ఆఫ్ ద స్పెరికల్ షెల్ అన్నాడు. స్పెరికల్ షెల్, షెల్ అంటే హాలోస్పియర్, హాలోస్పియర్ సెంటర్ దగ్గర అడిగాడు నాన్న. హాలోస్పియర్ అంటే లోపల మాస్ ఉండదుగా, మాస్ లేనప్పుడు ఇంటెన్సిటీ ఎందుకు వస్తుంది? 0. సో ఇంటెన్సిటీ ఫార్ములా gm/r². స్పెరికల్ షెల్ యొక్క సెంటర్లో అన్నాడు. సో స్పెరికల్ షెల్ అంటే లోపల మాస్ ఉండదు బాబు. సో కాబట్టి ఇంటెన్సిటీ 0. ఆన్సర్ సింపుల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, the force of attraction due to hollow spherical shell of uniform density and a point mass situated inside in it is 0. ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డ్యూ టు హాలో స్పెరికల్ షెల్ ఆన్ పాయింట్ మాస్ ఇన్సైడ్ ఇన్ ఇట్ అన్నాడు. హాలో స్పెరికల్ షెల్ లోపల పాయింట్ మాస్ ఉంది, అప్పుడు నువ్వు చెప్పు అన్నాడు. నన్న ఎప్పుడైనా సరే స్పెరికల్ షెల్ లోపల నీకు మాస్ ప్రెజెంట్ కాదు బాబు. సో కాబట్టి ఇక్కడ ఆన్ ఏ పాయింట్ మాస్ సిచ్యువేటెడ్ ఇన్సైడ్ ఇన్ ఇట్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ యూ కెనాట్ గెట్ వన్ మా. సో కాబట్టి 0 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది ఫిఫ్త్ వన్ అన్న. నెక్స్ట్, సో ఇన్సైడ్ ద స్పెరికల్ షెల్ యూ కెనాట్ గెట్ ఎనీ మాస్. నెక్స్ట్ సిక్స్త్ వన్. సో సిక్స్త్ వన్, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోమ్మా. సిక్స్త్ వన్ నేను చేస్తాను. రైట్ నాన్న, సిక్స్త్ వన్ ఒకసారి చూడమ్మా. సో సిక్స్త్ వన్ హౌ యూ కెన్ డూ ఇట్. సో ఇక్కడ 6 అని రాస్తున్నాను, దాని ఒక సొల్యూషన్ చూడమ్మా. సిక్స్త్ వన్, ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ స్మాల్ g. ఇట్స్ వాల్యూ అట్ ఎ హైట్ ఈక్వల్ టు డబల్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అన్నాడు నాన్న. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎర్త్కి స్మాల్ g ఉందంటరా. ఇప్పుడు ఒక బాడీని డబల్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ ఆల్టిట్యూడ్ తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది సార్ అని అడుగుతున్నాడు. సో అప్పుడు GH వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. రైట్, సింపుల్ నాన్న. ఫస్ట్ ఇక్కడ మీకు గుర్తుందో లేదో, సో 4 మార్క్స్ వేరియేషన్ ఆఫ్ G ఆల్టిట్యూడ్లో 2 ఫార్ములాస్ చెప్పింటాను, లార్జర్ హైట్, స్మాలర్ హైట్. ఇక్కడ ఏమన్నాడు? డబల్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. అంటే నథింగ్ బట్ లార్జర్ హైట్, లార్జర్ హైట్కి ఒక్క ఫార్ములా వాడాలి. సో GH ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ R/R+H². సింపుల్ నాన్న. బట్ ఇక్కడ గివెన్ వాడేమన్నా హైట్ డబల్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్, దట్ ఈస్ 2r. సో అప్పుడు ఏమవుతుంది? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ R/R+H అంటే నాన్న 2r². అప్పుడేమవుతుంది? సో G ఇంటూ R/3r². రైట్, సో అప్పుడు ఏమవుతుంది? RR గెట్ క్యాన్సిల్డ్ అవుట్ టు గెట్ G/9. సో కాబట్టి డబల్ ద హైట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ తీసుకుంటే గ్రావిటీ అట్ ఆల్టిట్యూడ్ ఏమవుతుంది? G/9. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి సార్ అంటే సిక్స్త్ వన్ G/9. టేక్ స్క్రీన్ షాట్. సెవెంత్ వన్, యాజ్ వి గో ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్ ద వాల్యూ ఆఫ్ G ఇంక్రీజెస్. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర మీకు ఆల్రెడీ 2 మార్క్స్లో చెప్పింటాను, అందుకే ఆ వీడియో కూడా చూడమని అంటాను. ఈక్వేటర్ దగ్గర G వాల్యూ డిక్రీజెస్, పోల్స్ దగ్గర G వాల్యూ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ రొటేషన్. సో కాబట్టి ఇక్కడ ఈక్వేటర్ టు పోల్ వెళ్ళినప్పుడు G వాల్యూ ఇంక్రీజెస్. నెక్స్ట్ ఎయిత్ వన్, ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ ఈస్. ఎస్కేప్ వెలాసిటీ 11.2 km/s. 4 మార్క్స్ ఆల్రెడీ వి డిస్కస్డ్. Next, ninth one, a missile is launched with a velocity less than escape velocity. The sign of sum of its kinetic energy and potential energy negative. Simple.
ఎప్పుడైనా సరే నువ్వు అప్లై చేసే వెలాసిటీ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్ అవుతుంది. ఆ రెండు కలిపితే నీకు వచ్చేది నెగిటివ్. సింపుల్ నాన్న. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, వి లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్లోనే చెప్తాం మనం, సైన్ -g క్యాపిటల్ M స్మాల్ m బై ఆర్. సో కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఈ రెండు సమ్ చేస్తే ప్లస్ మైనస్ ఆన్సర్ ఏమొస్తుంది, మైనస్. సో గట్టి నెగిటివ్ ఇస్ యువర్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్ మా. సో గట్టి లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్, కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్, సమ్ చేస్తే నెగిటివ్. నెక్స్ట్ 10th వన్. నెక్స్ట్ 10th వన్ ఒకసారి చూడనా. సో 10th వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, 10th క్వశ్చన్. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో 10th క్వశ్చన్ సీ కేర్ఫుల్లీ. సో ఏమి ఇచ్చారు చూడన్నా, ఇక్కడ 10th క్వశ్చన్ ఆన్సర్ ఐఎమ్ రైటింగ్. సో 10th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, ద టైమ్ పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఇన్ అన్ ఆర్బిట్ వెరీ క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ అర్త్ ఈస్ డాష్ అన్నాడు. ఒక శాటిలైట్ వెరీ క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ అర్త్ వచ్చేసింది, అప్పుడు టైం పీరియడ్ ఎంత. నువ్వు ఎక్కడైనా ఆన్సర్ చూడు, దాని సొల్యూషన్ ఉండదు, డైరెక్ట్గా ఊరికే ఆన్సర్ చెప్తారు. ఎంత ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఆన్సర్ అంటే 85 minutes. బట్ ఎలా వస్తుంది సార్, సీనా ఐఎమ్ గివింగ్ ప్రూఫ్. సో ఒక శాటిలైట్ అరౌండ్ అర్త్ వెరీ క్లోజ్ టు ద అర్త్ అంటే నథింగ్ బట్ అర్త్ రేడియస్కి దగ్గరగా వచ్చేస్తా ఉంది శాటిలైట్. సో శాటిలైట్ వెరీ క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ అర్త్ అన్నప్పుడు రేడియస్ ఆఫ్ అర్త్ శాటిలైట్ యొక్క రేడియస్ సేమ్. సో కాబట్టి అప్పుడు ఇక్కడ టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాను నాన్న, రైట్. సో టైం పీరియడ్ ఎలా చెప్తాం సార్ అంటే ఫస్ట్ వెలాసిటీ తీసుకుందాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే శాటిలైట్ అరౌండ్ అర్త్ రివాల్వ్ అవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది శాటిలైట్. కాబట్టి 2πr బై టీ కంప్లీట్ రొటేషన్ అప్పుడు టైం పీరియడ్. సో నాకు కావాల్సిన టైం పీరియడ్. సో కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు 2πr బై వి నాన్న. సో వి అంటే ఇక్కడ నథింగ్ బట్ ఆర్బిటాల్ వెలాసిటీ. సో ఆర్బిటాల్ వెలాసిటీ అన్నప్పుడు ఫార్ములా, సో 2πr బై ఆర్బిటాల్ వెలాసిటీ రూట్ gm బై ఆర్. సింపుల్ నాన్న, ఆర్బిటాల్ వెలాసిటీ రూట్ gr. సో రూట్ g అంటే స్మాల్ g అంటే gm బై ఆర్ స్క్వేర్, పైన ప్రాబ్లంలో చేసాం. సో కాబట్టి రూట్ gm బై ఆర్, రైట్. నౌ ఇప్పుడు ఇది పై పంపిస్తే షిఫ్ట్ చేస్తే దెన్ టైం పీరియడ్ బికమ్స్ వాట్. సో అప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు 2πr ఇంటూ రూట్ r బై gm. క్లియర్. నౌ సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు నాన్న. నౌ r లోపల పంపించేసేమ్మా, r స్క్వేర్ రూట్ లోపల పంపిస్తే స్క్వేర్. సో అప్పుడు 2π రూట్, సో లోపల పంపిస్తే r స్క్వేర్ ఇంటూ r నాన్న, r క్యూబ్ బై gm. క్లియర్. నౌ సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, దెన్ వాట్ టు గెట్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ రూట్ r క్యూబ్ నాన్న. సో r అంటే నథింగ్ బట్ సో 64,000 kilometers. సో 6400 kilometers హోల్ స్క్వేర్, ఇది హోల్ క్యూబ్, సారీ ఆర్ క్యూబ్ అన్నాడు కాబట్టి 6400 హోల్ క్యూబ్ నాన్న బై gm. సో g అంటే 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ మాస్. సో మాస్ ఆఫ్ ద నౌ మాస్ నాన్న. సో మాస్ ఎంత ఉంటుంది అంటే, సో మాస్ ఆఫ్ ద ఎర్త్, సో మాస్ ఆఫ్ ద ఎర్త్ ఎంత ఉంటుంది అంటే 5.972 ఇంటూ 10⁻24 నాన్న. సో 5.972 ఇంటూ 10⁻24. ఓకే. సో 5.972 ఇంటూ 10⁻24. ఓకే, దెన్ విచ్ గివ్స్ హియర్. సో దీన్నంతా సాల్వ్ చేస్తేనన్నా 84.6 minutes వస్తుందమ్మా. 84.6 minutes, దాన్ని ఇక్కడ అప్రాక్సిమేట్లీ 85 minutes అని రాస్తారు. ఇది ఆన్సర్ అమ్మా. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే వెరీ క్లోజ్ టు ద అర్త్ వచ్చినప్పుడు శాటిలైట్ వాట్ ఈస్ ద టైం పీరియడ్ అంటే సో 85 minutes లేదా 84.6 minutes, అదే ఆన్సర్. నెక్స్ట్ తర్వాత, if v is the escape velocity and v0 is the orbital velocity of the satellite on orbit close to the earth's surface, then ve is √2 times the v0. ఎందుకంటే ve అంటే √2gr అంతేనా. సో అప్పుడు √2 ఇంటూ √gr. √gr అంటే నథింగ్ బట్ ఆర్బిటాల్ వెలాసిటీ. సో కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు √2 times the orbital velocity. కాబట్టి √2 times at 85 minutes, it is √2 times. So take screenshot 10th bit, 11th bit answers.
నెక్స్ట్ ఇంకా 1 word ఆన్సర్స్ ఉన్నాయి, అది అయిపోతే మీ టోటల్ గ్రావిటేషన్ 1 mark క్వశ్చన్స్ కంప్లీటెడ్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. నెక్స్ట్ సో ఇప్పుడు 1 markలోనన్నా 1 word ఆన్సర్, రైట్. సో 1 word ఆన్సర్ ఏమేమి ఇచ్చారు చూడన్నా. సో లాస్ట్ సెక్షన్ ఇన్ 1 mark క్వశ్చన్స్ గ్రావిటేషన్ స్టేట్ కెప్లర్స్ లా ఆఫ్ ఆర్బిట్స్ అన్నాడు. కెప్లర్స్ లా ఆఫ్ ఆర్బిట్ అంటే మీకు తెలుసు కదా, ఆల్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అట్ సన్ వన్ ఆఫ్ ద ఫోసై. సింపుల్. సో ఆల్రెడీ మనం 4 marksలో చెప్పిండేదే కెప్లర్, అదే ఇక్కడ రాస్తున్నాం నాన్న. సో ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ పాత్, మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటాం నాన్న. ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్, ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ సన్ వన్ ఆఫ్ ద ఫోసై, విత్ సన్ అట్ వన్ ఆఫ్ ద ఫోసై ఆఫ్ ఎలిప్స్, విత్ సన్ అట్ వన్ ఆఫ్ ద ఫోసై ఆఫ్ ఎలిప్స్. నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్, స్టేట్ కెప్లర్ లా ఆఫ్ ఏరియాస్ అన్నాడు నాన్న. సో కెప్లర్ లా ఆఫ్ ఏరియాస్ అంటే ద లైన్ జాయినింగ్, ఓకే, ద లైన్ జాయినింగ్, ఇది ఆల్రెడీ 4 marksలో చెప్పిండేదే, మళ్ళీ రాస్తాను అంతే. ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. So the line joining from planet to sun sweeps out equal areas in equal intervals of time. Next third question nana, what is the value of universal gravitational constant, right? So universal gravitational constant 6.67 into 10 to the power of minus 11 Newton meter square by kg square అయిపోయినా. నెక్స్ట్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ అట్ సెంటర్ ఆఫ్ ద అర్త్ అన్నాడు. సెంటర్ ఆఫ్ ద అర్త్ అన్నప్పుడు అక్కడ ఎటువంటి డెప్త్ ఉండదు, డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్. సో కాబట్టి సెంటర్ ఆఫ్ అర్త్ దగ్గర అక్కడ ఎటువంటి మాస్ ప్రెసెంట్ కాదు నాన్న. సో కాబట్టి జీరో వెయిట్ గ్రావిటీ ఉండదు. సెంటర్ ఆఫ్ ద అర్త్ దగ్గర గ్రావిటీ జీరో అయితే వెయిట్ జీరో, కాబట్టి ఆన్సర్ జీరో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, what is the gravitational potential energy of 2 point masses m1 m2 which are kept at infinite distance from each other అన్నాడు. జీరో. ఎందుకు సార్? గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే -g m1 m2 by r నాన్న. ఇప్పుడు ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అన్నాడు రా. సో గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 2 point masses అంటే ఫార్ములా, కానీ విచ్ ఆర్ కెప్ట్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అన్నాడు. అంటే ఆర్ వాల్యూ ఇన్ఫైనైట్, ఎనీథింగ్ బై ఇన్ఫైనైట్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ జీరో, కాబట్టి జీరో ఈజ్ యువర్ ఆన్సర్. Zero, that is your answer. Next, does the escape velocity of the projected body depends upon its mass? No. ఎందుకంటే escape velocity formula √2gr లేదా √2gm/r, మాస్ ఆఫ్ ద ప్లాంట్ మీద డిపెండ్ అవుతుంది తప్ప మాస్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ కాదు, కాబట్టి నో ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ రివాల్వింగ్ అరౌండ్ ద అర్త్ అన్నాడు. పాజిటివ్, ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్, కైనెటిక్ ఎనర్జీ ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్, డస్ ద ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ ఎ శాటిలైట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్? నో నాన్న, బాడీ మాస్ మీద ఎప్పుడు డిపెండ్ కాదు, ప్లానెట్ మాస్ అండ్ ప్లానెట్ రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ మూన్ రివాల్వింగ్ ఇన్ అన్ ఆర్బిట్ అరౌండ్ ద అర్త్? అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 27.3 days. 27.3 days. సో ఒక మూన్ రైట్ అరౌండ్ ద అర్త్ రివాల్వ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 27.3 days. ఇది మీ టోటల్ గ్రావిటేషన్ ఆల్ 1 mark క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ నాన్న. సో 1 mark క్వశ్చన్స్ 2 marks 4 marks అన్ని కంప్లీట్ అయినాయి. 2 marks ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అవి నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేస్తాను నాన్న, రైట్. సో థ్యాంక్ యూ. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఒకవేళ ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోకపోతే తీసేసుకోమ్మా.